హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 62. వల్లి ఒకతే పిల్లలతో ఉండడం చూసిన ధీరజ్ వల్లికి దగ్గరికి వచ్చి, "ఏంటే మీ అమ్మా నాన్న కనిపించగానే మొగుడిని మర్చిపోయావా" అని అడిగాడు. ధీరజ్‌ని చూడగానే వల్లి, "అబ్బా అదేం లేదు బాబు. మా అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత కలిసారు. వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడనివ్వవా? నీకు కుళ్ళు కదా నేను వాళ్ళ దగ్గర ఉంటే" అని అంది వల్లి. మొగుడిని వదిలేసి ఇలా ఉంటే మరి కుళ్ళే పుడుతుంది. చక్కగా నేనెక్కడ ఉంటే అక్కడ నాతో పాటు తిరిగితే అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది అన్నాడు ధీరజ్ వల్లి బుగ్గలు లాగుతూ. ఆహా! ఎందుకు? అందరి ముందు వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాను. అప్పుడు ఇంకా సంబరంగా ఉంటుంది కదా! అంది వెటకారంగా. నువ్వలా కూర్చుంటే నేనెందుకు వద్దు అంటానే? ఇంకా నా ఒళ్ళో హ్యాపీగా నీకు స్పేస్ ఇస్తాను గానీ అంటూ ధీరజ్ నవ్వుతూ ఉంటే, సిగ్గులేదు కాస్త కూడా నీకు అని అతడిని 4 దెబ్బలు వేసి, ఓయ్! నీతో ఒక మాట చెప్పాలి అని అంది వెళ్ళి మెల్లిగా. ఏంటే? అన్నాడు ధీరజ్ కూడా వల్లి పక్కకి వచ్చి కూర్చుంటూ. అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులవుతుంది కదరా! ఎందుకో అమ్మ వాళ్ళ మీద చాలా బెంగగా ఉంది. నేను వెళ్ళి ఒక 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొస్తాను. ప్లీజ్ నన్ను పంపించవా మా వాళ్ళ ఇంటికి? అని అడిగింది వల్లి చాలా క్యూట్‌గా. ఇప్పుడు నీకు మీ అమ్మ వాళ్ళ ఇంటి మీద గాలెందుకు మళ్ళింది? అని అడిగాడు ధీరజ్. అదేంట్రా అలా అంటావు? నేనసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులవుతుంది చెప్పు? పండగలకి కూడా వెళ్ళట్లేదు. ఇక్కడే ఉన్నాను. ఎందుకో మా మమ్మీ, డ్యాడీని చాలా మిస్ అయిన ఫీలింగొస్తుంది. అందుకే ఒక్క 1 వీక్ ఉండొస్తాను. ప్లీజ్ పంపించవా నన్ను? అని అంది వల్లి. కావాలంటే రేపు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేయి. అంతేగాని పంపించడం కుదరదు. ఇక్కడ నువ్వెళ్తే నేనేం చేయాలి? చెక్కభజన చేస్తూ కూర్చోవాలా? నువ్వు లేకపోతే నేను ఉండలేను. నా వల్ల కాదు నువ్వు లేకుండా ఉండడం అని తేల్చి చెప్పేశాడు ధీరజ్. అలా అయితే రేపు నువ్వు మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళి ఈవినింగ్ అక్కడికి వచ్చేయరా. 1 వీక్ అక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళు. అలా అయితే నువ్వు నన్ను మిస్ అయినట్టు ఉండదు. నేను మా మమ్మీ, డ్యాడీని మిస్ అయినట్టు ఉండదు. ఏమంటావు? అక్కడికి రావచ్చు కదరా నువ్వు కూడా. నేనివాళ మమ్మీ వాళ్ళతో వెళ్తాను. ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా! అని అంది వల్లి. ఒప్పుకోను అంటే ఒప్పుకోను. 1 వీక్ అంటే మాటలనుకుంటున్నావా? ఒక్కరోజు నిన్ను చూడకుండానే నా మనసు ఒప్పుకోదు. అలాంటిది ఇన్ని రోజులు మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాను అని ఎలా అనుకున్నావే అసలు? ఒప్పుకోను. నువ్వెళ్ళడానికి వీలు లేదు. కావాలంటే మీ అమ్మా, నాన్నని ఇక్కడ ఉండమను. లేకపోతే నేను ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వెళ్లి చూసిరా. అంతేగాని నువ్వు లేకుండా ఉండడం నా వల్ల కాదు అన్నాడు ధీరజ్. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అని అడిగింది వల్లి. అవును అన్నాడు ధీరజ్. అయితే నా మాట కూడా విను. నాకు 1 వీక్ రెస్ట్ కావాలి. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇవాళ ఇంటికి వెళ్తాను. ఎలాగో ఫంక్షన్ అయిపోయింది కదా! అమ్మ వాళ్ళు ఇప్పుడు వెళ్తారు. నేను అత్తయ్యతో చెప్పి వెళ్తాను అని వల్లి కూడా తెగేసి చెప్పింది. అంతే. ధీరజ్ ఎన్ని యాంగిల్స్‌లో వల్లిని చూడాలో అన్ని యాంగిల్స్‌లో చూసి వల్లితో మాట్లాడకుండా సీరియస్‌గా పైకి వెళ్ళిపోయాడు. "వెళ్తే వెళ్ళరా. ఇక్కడ ఉంటే నేనున్న తిక్కలో, కోపంలో మనిద్దరి మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు. అక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటా. 4 రోజులు ఉంటాను. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా ఇక్కడ ఉన్న మనుషులు నన్ను అలా ఉండనిచ్చేలా లేరు. 4 రోజులు పోతే నువ్వే నన్ను మిస్ అయ్యి నా దగ్గరికి వచ్చేస్తావు. ఇక్కడ నేను ఉండాలి అనుకోవట్లేదురా. ఈ 4 రోజులు నన్ను వదిలేసి ఉండు. ప్లీజ్ నిన్ను బాధ పెడుతున్నాను అని నాకు తెలుసు. కానీ నాకిక్కడ ఉండడం నా వల్ల అవ్వడం లేదు. నన్నర్థం చేసుకో ధీరా. అనుకొని గంటసేపు పిల్లలతో ఆడుతూ, పాడుతూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అరవింద్, కవిత గారు భోజనం పూర్తయి వచ్చారు. అలా సాయంత్రం వరకు ప్రసన్న శ్రీమంతం ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అందరి భోజనాలు కూడా అయ్యాయి. ధీరజ్, వల్లి మాత్రం ముట్టుకోలేదు. ఎవరి పంతంలో వాళ్ళు ఉన్నారు. ఎవరి కోపంలో వాళ్ళు ఉన్నారు. ఫంక్షన్‌కి వచ్చిన అతిథులు కూడా అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఇక అరవింద్, కవిత గారు మాత్రమే మిగలడంతో వదిన గారు మేము కూడా ఇంటికి వెళ్తాము. వల్లిని కూడా ఓ 4 రోజులు మాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాం వదిన గారు.
తను మా ఇంటికి వచ్చి చాలా రోజులవుతుంది కదా! అమ్మాయి కూడా చాలా బెంగగా ఉంది మా మీద. అందుకే తీసుకెళ్దాం అనుకుంటున్నామండి అని సుభద్ర గారితో చెప్పారు కవిత గారు. అయ్యో! అందులో ఏముంది వదిన గారు, తీసుకెళ్ళండి. కానీ మీ అల్లుడికి ఒక మాట చెప్పి వెళ్ళండి అనగానే అప్పుడే ధీరజ్ కూడా పైనుండి వస్తూ ఉన్నాడు. వల్లి వైపే సూటిగా చూస్తూ. వల్లి చూపులు కూడా ధీరజ్ వైపే ఉండడంతో, బాబు ధీరజ్, నా కూతురు ఎందుకో చాలా బెంగగా ఉంది బాబు. ఎప్పుడూ నిన్ను ఒక్క మాట కూడా అడగలేదు. మొదటిసారి అడుగుతున్నాను. నా కూతుర్ని ఒక వారం రోజులు మా ఇంటికి తీసుకెళ్తామని అరవింద్ గారు అల్లుడు గారి దగ్గర చాలా తగ్గి అడగడంతో, ఆయన మాటని కాదు అనలేక, అలాగే మావయ్య అని చెప్పాడు ధీరజ్. కానీ వల్లితో ఒక మాట మాట్లాడకపోవడంతో, అలాగే బాబు వెళ్ళొస్తామని అరవింద్ గారు అనగానే, వెళ్ళొస్తాను అత్తయ్య, మావయ్య అని చెప్పి వల్లి ప్రసన్న దగ్గరికి వెళ్ళి, వస్తాను ప్రసన్న. నేను వచ్చే వరకు నువ్వు ఉంటావో, అత్తారింటికి వెళ్తావో తెలియదు కదా! ఒకవేళ నువ్వు మీ అత్తారింటికి వెళ్తే వచ్చి నిన్నక్కడ కలుస్తానులే. బాయ్. నా అల్లుడు జాగ్రత్త అని ప్రసన్నని హగ్ చేసుకొని ధీరజ్‌ని ఒకసారి చూసి వల్లి తల్లిదండ్రితో బయటికి నడిచింది. వెళ్ళవే వెళ్ళు. ఇప్పుడు నార్మల్‌గా వెళ్తున్నావు కానీ, ఈ ఇంటి నుండి పర్మనెంట్‌గా వెళ్ళేలాగా మా నానమ్మ చేస్తుంది. అప్పుడు గాని నీ తిక్క కుదరదు అని మన్విత సంబరపడుతూ ఉంటే, నీ కోరిక నెరవేర్చే బాధ్యత నాదే మనవరాలా. అది ఇప్పుడు నార్మల్‌గా వెళ్తుంది గానీ, తట్టాబుట్టా సర్దుకొని పర్మనెంట్‌గా ఈ ఇంటి నుండి బయట కాలు పెట్టే రోజు చాలా దగ్గరలో ఉంది. నన్ను నమ్ము. అది బయటికి వెళ్ళడం నీకు పెద్ద బాబుతో పెళ్లి బాధ్యత నాది కదా అని నానమ్మ మనవరాలు నవ్వుకుంటూ ఉంటారు. వల్లి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే, ధీరజ్ మాత్రం వల్లినే సీరియస్‌గా చూస్తూ ఉన్నాడు. సారీరా! మొదటిసారి నీ మాట కాదు అని వెళ్తున్నాను అని వల్లి కారులో కూర్చోవడంతో, వాళ్ళ 2 కార్లు అరవింద్ గారి ఇంటి వైపు మళ్ళాయి. వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడంతో, ఇక ధీరజ్ అక్కడ ఉండలేక వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ముగిసి తెల్లారి ప్రమీల, జనార్దన్ గారు, సుధీర్ వచ్చి ప్రసన్నని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. మళ్ళీ 9వ నెల పడ్డాక పురుడు కోసం వాళ్ళ పుట్టింటికి పంపిస్తాము అని చెప్పేసి. ఇక సుభద్ర గారు కూతురికి అన్ని పిండి వంటలు, కూతురికి ఇష్టమైన వంటలు అన్నీ సర్ది అత్తారింటికి జాగ్రత్తగా పంపించారు. అసలైతే పురుడి వరకు ప్రసన్నని ఇక్కడే ఉంచేసుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా ప్రసన్న మీద చాలా బెంగ పడుతున్నారు. అనేసి వాళ్ళకి కూడా తను ఒకతే అనేసి ఇక సుభద్ర గారు కూతుర్ని అత్తారింటికి పంపించేశారు. ఇక వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే, పిల్లలతో కాసేపు ఆడుకొని తన రూమ్‌లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని చాలా సేపు ఏడ్చింది. మళ్ళీ ఇంద్రాణి మాటలు తలుచుకొని, "ఎందుకు ప్రతిసారి నన్ను అలా అంటుంది? ఈ మాటలు నీతో చెప్పుకోలేక చాలా సఫర్ అవుతున్నాను. ఎందుకురా మరి? నాకే పిల్లలవ్వడం లేదు. లోపం నాలోనే ఉందా? కనీసం హాస్పిటల్‌కి వెళ్దామంటే కూడా నన్ను తీసుకెళ్లడం లేదు. ఇక్కడ ఉంటే అయినా నేను హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ అయినా చేయించుకుంటాను." అనుకొని ఆ రాత్రంతా కూడా ఏడ్చుకుంటూనే ఏ అర్ధరాత్రికో నిద్రపోయింది. ఇక్కడ ధీరజ్‌కి వల్లి లేక ఆ రాత్రంతా జాగారం చేస్తూ ఉదయం 8 గంటలు అవ్వకముందే ఇంట్లో ఫ్రెష్ అయ్యి కనీసం మంచినీళ్ళు, టిఫిన్ ముట్టకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. Please like, share and subscribe.